कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे जय श्रीकृष्ण परमात्म जय हरि बोल। నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ టెంపుల్ జర్నీ లైఫ్. ఇప్పటివరకు నా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి ఈ వీడియో చూస్తున్నప్పుడైనా వెంటనే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ రెగ్యులర్గా సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ తట్టండి, ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు ఏ వీడియో కానీ మీరు మిస్ కాదు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నా యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. సో మీ దగ్గర నుంచి కోరుకుంటుంది ఒకటండి, ఈ వీడియో చూస్తే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా చూడండి. హరే కృష్ణ. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ఇది తిరుచానూరు అండి, తిరుపతిలో మనకు తిరుచానూరులో మనకు అన్నప్రసాదం వచ్చేటువంటి దగ్గర మనకు కళ్యాణం మనకు ఉంటూ ఉంటుంది. సో మనకి ఇక్కడ యాత్రికులైనా మనం ఉచితంగా రూమ్స్ తీసుకోవాలన్నా, లాకర్ సదుపాయం కావాలన్నా ఇక్కడ తీసుకోవచ్చు. కళ్యాణ మండపం 2. సో ఇక్కడ తీసుకోవచ్చు. ప్లస్ మీకు ఉచిత వసతి కేంద్రం ఉంటుంది. ప్లస్ మీరు మామూలుగా గుండు గీయించుకున్న తర్వాత తలనీళ్ళు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ స్టే చేయొచ్చు. లాకర్ సదుపాయం ఉంటుంది, తప్పకుండా వచ్చేసి స్టే చేయొచ్చు. ఇక్కడ రూమ్స్ ఉంటాయి, అడిగి తెలుసుకోండి. సో యాత్రికుల ఉచిత వసతి కేంద్రం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం తిరుచానూరు చూడొచ్చు మీరు. యాత్రికుల ఉచిత వసతి కేంద్రము కళ్యాణ కట్ట మరియు లాకర్ సదుపాయం కలదు. కళ్యాణ మండపం బ్లాక్ నెంబర్ 2. ఇది తోళ్ళప్ప గార్డెన్ అంటారు మాలూజీని. సో తప్పకుండా ఇక్కడ దర్శించుకొని ఇక్కడికి వచ్చి కలుసుకోండి, వీళ్ళని అడగండి, తెలుస్తుంది. సో ఇది వచ్చేసి మనకు అన్నప్రసాద కేంద్రం, అన్నప్రసాద వితరణ కేంద్రం ఇది చూడొచ్చు. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి ఈ వీడియో చూసినప్పుడు ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, నా యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. సో వీడియో చూసినప్పుడు ఎక్కడికైనా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో తప్పకుండా నా యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. టెంపుల్స్ జర్నీ లైఫ్ ఒక ఛానల్, ఇంకోటి వచ్చేసి టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ చేయండి. నా పేరు దేవరకొండ మురళీధర్, ప్రొద్దుటూరు, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. సో తప్పకుండా మీరు వీడియో చూసే ముందర ఫస్ట్ నా యూట్యూబ్ ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, తట్టండి. దాన్ని పైన మీరు క్లిక్ చేయగానే ఆల్ ఆప్షన్స్ వస్తే ఆప్షన్స్లో ఆల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసేటువంటి ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ కాకుండా చూడకూడదు. అదే మీరు ఇచ్చేటువంటి గొప్ప సపోర్ట్, మీ దగ్గర నుంచి కోరుకునేటువంటి మద్దతు సపోర్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం, వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, పంపించండి. సో తప్పకుండా ఏ ఊరు నుంచి అయినా సరే, ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ ఏ ఊరు నుంచి వచ్చిన తిరుపతికి వచ్చినప్పుడు, తిరుమలకి వచ్చినప్పుడు మీరు తిరుపతిలో ఫస్ట్ వస్తారు. తిరుపతి దిగానే మీరు అక్కడ గోవిందరాజ్ టెంపుల్, ఇస్కాన్ టెంపుల్స్, కోదండరామస్వామి దేవస్థానం, ఇంకా అటుపక్క శ్రీనివాస మంగాపురం చూసుకున్న తర్వాత ఎక్కడైనా రావచ్చు. మీరు తిరుచానూరు ఉంది, తిరుపతిలోనే. తిరుపతి నుంచి మన తిరుచానూరు బస్ స్టాండ్ నుంచి ఎక్కువ మనకి బస్సులు ఉంటాయి, ప్రైవేట్ బస్సులు, ఆటోస్ అన్నీ ఉంటాయి. సో తప్పకుండా రావచ్చు. సో అటుపక్క వచ్చేసి మీరు ఆ రూట్, ఇది అన్నప్రసాద వితరణ కేంద్రం ఇది చూడొచ్చు. సో అటు నుంచి అది గేట్, ఇది అటుపక్క నుంచి ఎటు వెళ్ళినా మీరు తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్ వస్తుంది. ఇటు నుంచి వెళ్ళి అటు తిరిగినా లెఫ్ట్ తిరిగినా వస్తుంది. సో తప్పకుండా దర్శించుకోండి. సో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి యొక్క దేవస్థానం దర్శించుకుని అమ్మవారి యొక్క దర్శనం పొందండి. సో తీర్థప్రసాదం తీసుకోండి. సో టైమింగ్స్ కూడా ఉంటాయి. ఉదయం పూట 5 నుంచి స్టార్ట్ అవుతాయి. మళ్ళీ మధ్యలో కొన్ని బ్రేక్స్ ఉంటాయి. 11 తర్వాత VIP దర్శనాలు ఉంటాయి, స్పెషల్ దర్శనం ఉంటాయి, ఫ్రీ దర్శనం ఉంటాయి. సో అక్కడ మీరు తెలిసిపోతుంది ఆటోమేటిక్ మీరు టెంపుల్లో గంట కానీ. సో గేట్లో ఒక సుమారు 10 గేట్లు వరకు ఉంటాయి. సో 1, 2, 3 నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 గేట్ నుంచి మీరు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఫ్రీ దర్శనం ఉంటుంది. మీరు కావాలంటే స్పెషల్ టికెట్స్ కూడా తీసుకోవచ్చు. VIP దర్శనం కూడా ఉంటాయి. సో ఇది వచ్చేసి అన్నప్రసాద వితరణ కేంద్రం, ఇది శ్రీ పద్మావతి అమ్మవారి దేవస్థానం. సో వెంటనే వెళ్ళిపోవచ్చు. సో ఓన్లీ ప్రతి నిత్యం అన్నదానం కార్యక్రమం ఉంటుంది. ఓన్లీ మధ్యాహ్నం పూట మాత్రం అండి. మధ్యాహ్నం మాత్రమే అన్నప్రసాదం చూడవచ్చు. శ్రీ వెంకటేశ్వర ఉచిత అన్నప్రసాద వితరణ కేంద్రం చూడవచ్చు. ఓకే. సో తప్పకుండా అందరూ వచ్చి దర్శించుకోండి. దర్శించుకున్న తర్వాత మధ్యాహ్నం పూట మీరు అన్నప్రసాదం తీసుకొని, మహాప్రసాదం తీసుకొని మీరు తిరిగి తిరుపతిలో ఉన్నటువంటి ఇతర పుణ్యక్షేత్రాలు, ఇతర టీటీడీ దేవస్థానం యొక్క దేవాలయాన్ని దర్శించుకోవచ్చు. తర్వాత మీరు తిరుమలకి వెళ్ళి దర్శించుకోవచ్చు. అది మీ చాయిస్. మీరు ఫస్ట్ తిరుమలకి వెళ్తారో, తిరుపతిలో ఏమైనా చూసుకుని వెళ్తారు, మీ ఇష్టం. అంటే మీరు తిరుమల టికెట్ బుక్ చేసుకునే దాన్ని బట్టి మీరు ఫాలో కావచ్చు. హరే కృష్ణ, హరే కృష్ణ. కళ్యాణ మండపం 3 ఉంది, కళ్యాణ మండపం 2 ఉంది. సో కళ్యాణ మండపం 2లో ఉచిత రూమ్స్ ఉంటాయి, లాకర్స్ ఉంటాయి. అదేవిధంగా మీకు తలనీళ్ళైనా తీసుకోవాలన్నా, గుండు గీయించుకోవాలన్నా, అంటే మ్యాక్సిమం పైకి వెళ్ళి గుండు గీయించుకుంటారు. కొన్ని పరిస్థితుల్లో కొందరు ఉండాలనుకుంటే రూమ్స్ ఉంటాయి ఇక్కడ. తప్పకుండా మీరు తీసుకోవచ్చు. తిరుపతిలో ఇంకో ప్లేస్ కూడా ఉంటాయి. ఇది తిరుచానూరులో అన్నప్రసాదన
భవనం దగ్గర మీకు లాకర్స్ సదుపాయాలు ఉంటాయి. తప్పని తీసుకుని నా సైకిల్ ఎటుపక్క పెట్టాను, సైకిల్ తీసుకుంటాను, తీసుకుని వెళ్తాను. అది విషయం చూశారుగా. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం తిరుచానూరు, శ్రీ వెంకటేశ్వర ఉచిత అన్నప్రసాద్ వితరణ కేంద్రం మీకు కనిపించింది అనుకుంటాను. అది విషయం. సో అందరూ వెళ్తుంటారు భక్తులు. సో సాయంత్రం 3:30-4 దాకా ఉంటుంది ప్రసాదం. తర్వాత 3 దాటిందంటే మళ్ళీ ప్రసాదం ఉంటుంది. టైం చూడొచ్చు ఒకసారి. సో ఇప్పుడు టైం వచ్చి చూడొచ్చు మీరు. సో టైం 3:30 అవుతుంది కాబట్టి ఇంకొక కొద్దిసేపు ఉంటుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. జై శ్రీకృష్ణ పరమాత్మ జై. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, నందనందన గోవింద, ఏడుకొండల వారు వెంకటేశ్వర వెంకటరమణ గోవింద గోవింద. సో ఇక్కడ వాహనాలు ఇక్కడ పార్కింగ్ ప్లేసెస్ ఉంటాయి. ఇక్కడ మీరు మీ యొక్క వెహికల్స్ ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. సో ఇక్కడ తెలుసుకోవచ్చు. మీ ఏదైనా ఇతర డౌట్స్ ఉంటే ఇక్కడ మీకు ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్లో మీరు కన్సల్ట్ కావచ్చు, చూడవచ్చు. సో ఇది మామూలుగా కొన్ని సెక్యూరిటీ రూమ్స్ కూడా ఉంటాయి, బిజినెస్ రూమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ కనుక్కొని తెలుసుకోవచ్చు, సమాచారం పొందవచ్చు. ఇక్కడ నా సైకిల్ పెట్టేస్తున్నాను, అది విషయం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. సో వెంకటేశ్వర స్వామి అన్న, బాలాజీ అన్న, ఏడుకొండల వారు అన్న, సో మనకు ఎన్నో పేర్లు ఉంటాయి స్వామివారికి. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి. సో తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి దేవస్థానం యొక్క అన్నప్రసాదం వితరణ కేంద్ర భవనం ఇది. సో తప్పకుండా అందరూ దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని అమ్మవారి దర్శనం తీసుకొని తర్వాత ఇక్కడికి వచ్చి మీరు మధ్యాహ్నం పూట మహాప్రసాదం తీసుకొని మీరు తిరిగి తిరుమల దర్శనానికి వెళ్ళొచ్చు. లేకపోతే ఇతర ఆల్రెడీ తిరుమల దర్శించుకొని వచ్చింటే మిగతా పుణ్యక్షేత్రాలకి, మిగతా దేవాలయాలకి దర్శించుకొని ఇంటికి వెళ్ళచ్చు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ రామ హరే. జై శ్రీకృష్ణ పరమాత్మ జై. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ఇప్పటివరకు సరే కనీసం నా ఛానల్లోని వీడియోస్ అన్ని చూస్తున్నారు, కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, అంత వీడియో చూస్తున్నారు. నేను మీ దగ్గర నుంచి కోరుకునేది అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. టెంపుల్స్ జర్నీ లైఫ్, టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే కనీసం ఇప్పుడు ఈ వీడియో ఎండింగ్లోనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైనా మద్దతు ఇవ్వండి, సపోర్ట్ ఇవ్వండి. మీరు సపోర్ట్ ఇస్తుంటే నేను ఎన్ని వీడియోస్ అయినా చూడగలను. ఏ ఊళ్ళో ఎన్ని టెంపుల్స్ అయినా దర్శించుకొని అక్కడ ఆలయం యొక్క విశిష్టత, ప్రత్యేకత, పూజా విధానం కానీ, అక్కడ అన్నప్రసాదం కానీ ఏ టైంలో పెడతారు, ఎప్పుడు పెడతారు, ఎన్నిసార్లు ఉంటుంది, సో నిత్యాన్నదానం ఉంటుందా, మధ్యాహ్నం పూట ఉంటుందా, ఉదయం ఉంటుంది, సాయంత్రం రాత్రి ఉంటుందా, ఇలాంటివి నేను తెలియజేయగలను. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న గమని మామూలుగా చూసుకుంటే ఇంకా అందరూ చూస్తుంటారు. కామనే సపోర్ట్, మీలాంటి వాళ్ళు సపోర్ట్ ఇస్తారు. యూట్యూబ్ వ్యూవర్స్, డివోటీస్ అందరూ సపోర్ట్ ఇవ్వండి. సో కృష్ణ భక్తులు కావచ్చు, రామ భక్తులు కావచ్చు, శివ భక్తులు కావచ్చు, వెంకటేశ్వర భక్తులు కావచ్చు, ఆంజనేయ స్వామి భక్తులు కావచ్చు, అయ్యప్ప స్వామి భక్తులు కావచ్చు, అందరూ అమ్మవారు భక్తులు కావచ్చు, ఎవరైనా సరే ఏ డివోటీస్ అయినా ఏ భక్తులైనా తప్పకుండా నా యొక్క ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఓకే, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి, నైబర్స్కి, కొలీగ్స్కి అందరికీ షేర్ చేయండి. అప్పుడు అందరికీ తెలుస్తుంది. ఓకే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. జై శ్రీకృష్ణ పరమాత్మ జై. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ.